హలో గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ అండ్ కరెంట్ అప్డేట్స్. ఈ రోజు సంబంధించినటువంటి కరెంట్ అప్డేట్స్ ఏమేమి ఉంది, మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమేమి నేర్చుకోవాలి, దాంతో పాటుగా ప్రపంచంలో భారతదేశంలో తెలుగు రాష్ట్రాల్లో అసలు ఏం జరుగుతుంది అనేటువంటి విషయాలని మనం ఈరోజు చూడబోతున్నాం. డైలీ న్యూస్ పేపర్ రీడింగ్ అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్. అది విద్యార్థులకు కావచ్చు, సాధారణమైనటువంటి ప్రజానికానికి కూడా కావచ్చు. ఈ రోజు వాటికి సంబంధించినటువంటి విషయాలు మనం చూడబోతున్నాం. మోస్ట్ వెల్కమ్. ఈ న్యూస్ ఏంటో చూద్దాం. రాష్ట్రపతికి కాల పరిమితులు నిర్దేశించవచ్చా? ఆ అధికారం సుప్రీంకోర్టుకు ఉందా? గవర్నర్ల అధికారాలను నియంత్రించవచ్చా? సర్వోన్నత న్యాయస్థానానికి 14 ప్రశ్నలు సంధించినటువంటి రాష్ట్రపతి. ఆల్రెడీ గత 3 రోజుల క్రితమే అనుకుంటా గవర్నర్ విషయంలో ఒక సమస్య అనేటువంటిది రావడం, కొన్ని బిల్లుల్ని గవర్నర్ తొక్కిపట్టడం అనేటువంటిది జరిగింది. దాని మీద అసలు గవర్నర్కి కానీ అదేవిధంగా రాష్ట్రపతికి కానీ ఈ యొక్క కొన్ని అధికారాలు అనేటువంటివి ఉంటాయా అనేటువంటి విషయం మీదనే మనం ఒక చర్చ అనేటువంటి జరగడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ రాష్ట్రపతి గారికి కాల పరిమితులు అనేటువంటివి ఉంటాయా, అసలు నిర్దేశించవచ్చా అనేటువంటి విషయం మీద మళ్ళీ ఇక్కడ మనకు రావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి విషయాన్ని మనం చూద్దాం. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. చూసుకోండి ఒకసారి. రాష్ట్ర శాసనసభలు పంపిన బిల్లుల ఆమోదానికి సంబంధించి గవర్నర్లు రాష్ట్రపతికి కాల పరిమితులు విధిస్తూ ఇటీవల సుప్రీంకోర్టు వెలువరించినటువంటి సంచలన తీర్పునకు సంబంధించి మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రపతి గవర్నర్లకు రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన అధికారాలను సర్వోన్నత న్యాయస్థానం కట్టడి చేయడంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశ్నలు లేవనెత్తారు. రాజ్యాంగంలోని అధికరణం 143/1 క్రింద 14 ప్రశ్నలను సుప్రీంకోర్టుకు సవరించి న్యాయ సలహా కోరారు. ఏదైనా ప్రజా ప్రాముఖ్యత ఉన్నటువంటి అంశంపై 143/1 ప్రకారం సుప్రీంకోర్టు నుంచి న్యాయ సలహా కోరేటువంటి అధికారం రాష్ట్రపతికి ఉంది. ఈ ప్రశ్నలపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం కూడా ఉంది. రాష్ట్రపతి లేవనెత్తినటువంటి ప్రశ్నలు ఇవే. రాజ్యాంగంలోని అధికరణం 200 కింద బిల్లు సమర్పించినప్పుడు గవర్నర్ ముందున్నటువంటి రాజ్యాంగ ప్రత్యామ్నాయాలు ఏమిటి? అధికరణం 200 కింద బిల్లు సవరించినప్పుడు తనకున్నటువంటి అధికారాలను వినియోగించేటువంటి అవకాశం గవర్నర్కు ఉన్నప్పుడు ఆయన మంత్రిమండలి సలహాకు కట్టుబడి ఉండాలా అనేటువంటి విషయాన్ని కూడా సుప్రీంకోర్టుకి మన ద్రౌపది ముర్ము గారు వేసినటువంటి ప్రశ్న. కట్టుబడి ఉండాల్సినటువంటి అవసరం ఉందా లేదా సలహాకు అనేటువంటిది ప్రశ్న సంధించడం జరిగింది. ఇక్కడ అధికరణం 200 కింద తనకున్నటువంటి రాజ్యాంగ విచక్షణ అధికారాన్ని గవర్నర్ వినియోగించడం న్యాయ పరిశీలన పరిధిలోనికి వస్తుందా అనేటువంటి విషయాన్ని కూడా సుప్రీంకోర్టు చెప్పాలనేటువంటి విషయాన్ని ప్రశ్న రూపంలో సంధించడం జరిగింది. 4వ ప్రశ్న. అధికరణం 200 కింద గవర్నర్ చర్యలపై న్యాయ సమీక్షను రాజ్యాంగంలోని అధికరణం 361 పూర్తిగా నిషేధిస్తుందా? గవర్నర్లకి చర్యలపై న్యాయ సమీక్షను రాజ్యాంగంలోని అధికరణం 361 ప్రకారము పూర్తిగా నిషేధిస్తుందా, అసలు ఆ ఛాన్స్ ఉందా అనేటువంటిది సుప్రీంకోర్టు చెప్పాలి. రాజ్యాంగ పరంగా నిర్ణీత కాల పరిమితి లేనప్పుడు అధికరణం 200 ప్రకారం గవర్నర్కు ఉన్న అధికారాలపై న్యాయపరమైనటువంటి ఉత్తర్వుల ద్వారా కాల పరిమితులను విధించవచ్చా, అది ఎలా అనుమతులు చేయాలనేటువంటి విషయాన్ని కూడా సూచించవచ్చా అనేటువంటిది కూడా సంధించడం జరిగింది. ఇప్పుడు 6వ ప్రశ్న చూద్దాం ఒకసారి. అధికరణం 201 ప్రకారము రాష్ట్రపతి రాజ్యాంగ విచక్షణ అధికారం ఏదైతే ఉందో దాన్ని వినియోగించుకోవడం న్యాయ పరిశీలన పరిధిలోకి వస్తుందా అనేటువంటి అంశాన్ని మళ్ళీ క్వశ్చన్ చేయడం జరిగింది. సుప్రీంకోర్టును అడుగుతుంది అనమాట. రాజ్యాంగం ప్రకారము నిర్ణీత కాలవధులు లేనప్పుడు అధికరణం 201 ప్రకారం రాష్ట్రపతికి ఉన్నటువంటి విచక్షణ అధికారంపై న్యాయపరమైనటువంటి ఉత్తర్వుల ద్వారా గడువులు విధించవచ్చా, అది ఎలా అమలు చేయాలన్నటువంటి విధానాన్ని సూచించవచ్చా అనేటువంటి దాన్ని మళ్ళీ ప్రశ్నించడం జరిగింది. రాజ్యాంగ పరంగా రాష్ట్రపతి తన అధికారాలను వినియోగించేటువంటి సమయంలో అధికరణం 143 కింద సుప్రీంకోర్టు సలహా కోరాలా? ఆమోదం లేదా తిరస్కరణ కోసం గవర్నర్ బిల్లును పంపినప్పుడు సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని రాష్ట్రపతి తీసుకోవాలా అనేటువంటి క్వశ్చన్ కూడా వేయటం జరిగింది. చట్టం అమల్లోకి రాకముందే అధికరణం 200, 201 కింద గవర్నర్ రాష్ట్రపతి తీసుకున్నటువంటి నిర్ణయాలను కోర్టులు పరిశీలించడం సరైనదేనా?
ఒక బిల్లు చట్టంగా మారక ముందు అందులోని అంశాలపై న్యాయపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి న్యాయస్థానాలకు అనుమతి ఉందా? మంచి మంచి ప్రశ్నలు. ఎందుకనేసి బిల్లు చట్టమే కాకముందు అది న్యాయస్థానం అనేటువంటిది మళ్ళీ దాని మీద నిర్ణయం తీసుకోవడానికి అసలు అవకాశం ఉందా లేదా, అసలు అట్లాంటి అనుమతి ఏమైనా ఉందా అనేటువంటి ప్రశ్న కూడా సంధించడం జరిగింది. ఇక్కడ రాష్ట్రపతి, గవర్నర్ రాజ్యాంగబద్ధ అధికారాలు, ఉత్తర్వులను ఏ రకంగానైనా రాజ్యాంగంలోని అధికరణం 142 భర్తీ చేస్తుందా, అసలు దానికి అవకాశం ఉందా లేదా అనేటువంటి ప్రశ్న కూడా సంధించడం జరిగింది. రాష్ట్ర శాసనసభ చేసిన చట్టం అధికరణం 200 కింద గవర్నర్ సమ్మతి లేకోకుండా అమల్లోకి రావచ్చా అనేటువంటి ప్రశ్న కూడా రావడం జరిగింది. అధికరణం 145/3 ప్రకారము రాజ్యాంగ అంశంలో ముడిపడి ఉన్నటువంటి ప్రశ్నలు ఉన్న ప్రొసీడింగ్స్ ఏ ధర్మాసనం ముందుకు వచ్చినా దాన్ని 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించడం తప్పనిసరి కాదా అనేటువంటి ప్రశ్న సంధించడం జరిగింది. అధికరణం 142 కింద ఉన్న సుప్రీంకోర్టు అధికారాలు కేవలం ప్రొసీడర్స్ లాగే పరిమితమా, లేదా అధికరణం 142 కింద జారీ చేసినటువంటి ఉత్తర్వులు ప్రస్తుతం సబ్స్టాటివ్ లా లేదా రాజ్యాంగంలోని నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న చెల్లుబాటు అవుతాయా అనేటువంటి ప్రశ్న మళ్ళీ ఒకటి వేయటం జరిగింది. ఇక 14వ ప్రశ్నకు వస్తే, ఒక్క అధికరణం 131 కింద తప్ప కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదాలను పరిష్కరించడానికి సుప్రీంకోర్టు ఇతర అధికారాల పరిధులను రాజ్యాంగం నిషేధిస్తుందా అనేటువంటిది ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇది మొత్తం మీద రాష్ట్రపతి ప్రశ్నలను ఖండిస్తున్నాం. స్టాలిన్ రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి కాపాడేందుకు చట్టపరమైనటువంటి పోరాటంలో పాల్గొనాలని భాజపా ఇతర రాష్ట్రాలకు పార్టీ నేతలకు ముఖ్యమంత్రి స్టాలిన్ పిలుపునిచ్చారు. రాష్ట్రపతి, గవర్నర్లకు సుప్రీంకోర్టు గడువు విధించడంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 14 ప్రశ్నలను సంధించడంపై స్టాలిన్ స్పందిస్తూ తన ఎక్స్ పేజీలో ఓ పోస్ట్ అనేటువంటి చేయడం జరిగింది. దానికి సంబంధించి తమిళనాడుకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి స్టాలిన్ ఏదేమైనా సరే దీన్ని ఖండిస్తున్నామని చెప్పడం జరిగింది అనమాట. ఇక్కడ చూసుకోండి. కానీ రాష్ట్రపతికి అధికారాలు అనేటువంటి, గవర్నర్కు ఉన్నటువంటి అధికారాలు అనేటువంటి పూర్తి తరహాలో ఎలా ఉన్నాయి అనేటువంటిది రాష్ట్రపతి గారు తెలుసుకోవడంలో తప్పులేదు. దాన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఏముంది? ఇప్పుడు ప్రశ్నించాం, ఆ ప్రశ్నలు అనేటువంటి పూర్తి తరహాలో వివరణాత్మకంగా వస్తేనే కదా ఇటు పక్క నుంచి నిర్ణయం తీసుకోవాలనేటువంటి విషయం తెలిసేది. దానికి సంబంధించింది అయితే అది మరి రేపటి రోజున ఏ న్యూస్ అనేటువంటిది లేదా సుప్రీంకోర్టు ఏ సలహా ఇవ్వబోతుంది వాటి మీద అనేటువంటి చూడాలి. దీనికి సంబంధించి మనకి వీడియో కూడా ఉంది, ఒకసారి చూద్దాం మనం అసలు ఏంటి అనేది. రాష్ట్రాలు పంపే బిల్లులపై నిర్ణయం తీసుకునేందుకు రాష్ట్రపతి, గవర్నర్ కు కోర్టులు గడువు ఎలా నిర్దేశిస్తాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశ్నించారు. రాష్ట్రపతి లేదా గవర్నర్ కు రాజ్యాంగం ఇచ్చిన అధికారాలను సుప్రీంకోర్టు తన సొంత అధికారాలతో ఎలా భర్తీ చేయగలదని అడిగారు. రాష్ట్రాలు పంపే బిల్లులను రాష్ట్రపతి, గవర్నర్ గరిష్టంగా 3 నెలలుగా ఆమోదించడమో తిప్పి పంపించడమో చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలపై ఈ మేరకు రాష్ట్రపతి అత్యున్నత న్యాయస్థానానికి 14 కీలక ప్రశ్నలు సంధించారు. అసెంబ్లీలో 1కి 2 సార్లు ఆమోదించిన బిల్లులకు గవర్నర్ల ఆమోదం తెలపకుండా కాలయాపన చేయడం, రాష్ట్రపతి పరిశీలనలో ఉన్న బిల్లులు సైతం తీవ్ర జాప్యానికి గురి కావడంపై సుప్రీంకోర్టు ఇటీవల సంచలన నిర్ణయం వెల్లడించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ అంశంలో గవర్నర్ తో పాటు రాష్ట్రపతికి గడువు విధించింది. తమిళనాడు శాసనసభ ఆమోదించిన 10 బిల్లులను గవర్నర్ ఆర్ఎన్ రవి ఆమోదించకుండా తన వద్దే అట్టిపెట్టుకోవటం సరికాదని ఈ ఏడాది ఏప్రిల్లో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీనికి సంబంధించి 415 పేజీల తీర్పు వెలువరించింది. రాష్ట్రాలు పంపే బిల్లులను రాష్ట్రపతి, గవర్నర్ గరిష్టంగా 3 నెలల్లోగా ఆమోదించడమో తిప్పి పంపించడమో చేయాలని నిర్దేశించింది. బిల్లులను రాష్ట్ర ప్రభుత్వానికి వెనక్కి పంపిస్తే అందుకు కారణాలను జత చేయాలని తెలిపింది. ఈ తీర్పు తర్వాత కూడా గవర్నర్లు బిల్లులపై జాప్యం చేస్తుంటే రాష్ట్రాలు నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని, గవర్నర్ల నిష్క్రియాపరత్వం న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తుందని స్పష్టం చేసింది. ఆర్టికల్ 142 ద్వారా అలాంటి సంపూర్ణ అధికారం సుప్రీంకోర్టుకు ఉందని జస్టిస్ జేబీ పార్తీవాలా, జస్టిస్ ఆర్ మహాదేవన్ ధర్మాసనం తేల్చి చెప్పింది. దీనిపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తాజాగా స్పందించారు. రాజ్యాంగంలో అలాంటి నిబంధనేది లేనప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఇచ్చిందని ప్రశ్నించారు. ఆర్టికల్ 143 కింద ఉన్న ప్రత్యేక అధికారాలను వినియోగించుకొని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్రపతి మొత్తం 14 కీలక ప్రశ్నలు సంధించారు. ఆర్టికల్ 200 కింద బిల్లు గవర్నర్ కు సమర్పించినప్పుడు ఆయనకున్న రాజ్యాంగ ఎంపికలు ఏమిటి అని రాష్ట్రపతి అడిగారు.
ఆయా బిల్లులపై గవర్నర్ కు ఉన్న అన్ని ఎంపికలను వినియోగించుకునేటప్పుడు మంత్రిమండలి సలహా సహాయానికి గవర్నర్ కట్టుబడి ఉండాలా అని పేర్కొన్నారు. గవర్నర్ రాజ్యాంగ విచక్షణ ఉపయోగం న్యాయపరంగా పరిశీలించదగినదేనా అని ప్రశ్నించారు. ఆర్టికల్ 200 కింద గవర్నర్ చర్యలకు సంబంధించి న్యాయ సమీక్షకు ఆర్టికల్ 361 అడ్డంకిగా ఉందా అని ప్రశ్నించారు. గవర్నర్ అధికారాల వినియోగానికి రాజ్యాంగంలో నిర్దేశిత సమయ పరిమితి విధానం లేనప్పుడు న్యాయ ఉత్తర్వుల ద్వారా సమయ పరిమితులను విధించవచ్చా అని ప్రశ్నించారు. ఆర్టికల్ 201 కింద రాష్ట్రపతి రాజ్యాంగ విచక్షణ ఉపయోగం న్యాయపరంగా పరిశీలించదగినదేనా అని అడిగారు. రాష్ట్రపతి అధికారాల వినియోగానికి రాజ్యాంగంలో నిర్దేశిత సమయ పరిమితి విధానం లేనప్పుడు ఆర్టికల్ 201 కింద రాష్ట్రపతి విచక్షణ వినియోగం కోసం న్యాయ ఉత్తర్వుల ద్వారా సమయ పరిమితులను విధించవచ్చా అని ప్రశ్నించారు. గవర్నర్ ఒక బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం లేదా ఇతరత్రా రిజర్వ్ చేసినప్పుడు రాష్ట్రపతి ఆర్టికల్ 143 కింద సుప్రీంకోర్టు సలహా కోరాలా అని అడిగారు. ఆర్టికల్ 200, 201 కింద గవర్నర్ రాష్ట్రపతి తీసుకునే నిర్ణయాలు చట్టం అమల్లోకి రాకముందే అవి న్యాయపరంగా పరిశీలించదగినవా అని ద్రౌపది ముర్ము సుప్రీంకోర్టును ప్రశ్నించారు. ఒక బిల్ చట్టం కాకముందే దాని కంటెంట్ పై కోర్టులు ఏ విధంగానైనా న్యాయ నిర్ణయం చేయడం అనుమతించదగినదేనా అని ప్రశ్నించారు. ఆర్టికల్ 142 కింద రాష్ట్రపతి గవర్నర్ రాజ్యాంగ అధికారాల వినియోగం ఆదేశాలకు ప్రత్యామ్నాయాలు ఉన్నాయా అని అడిగారు. ఆర్టికల్ 200 కింద గవర్నర్ ఆమోదం లేకుండా శాసనసభ చేసిన చట్టాన్ని అమల్లో ఉన్న చట్టంగా పరిగణిస్తారా అని ప్రశ్నించారు. ఏ కోర్టు బెంచ్ అయినా తన ముందు ఉన్న కార్యకలాపాల్లో ఏదైనా రాజ్యాంగ వివరణకు సంబంధించిన ముఖ్యమైన చట్టం అయితే దాన్ని కనీసం 5 న్యాయమూర్తుల బెంచ్ కు సూచించడం తప్పనిసరి కాదా అని అడిగారు. ఆర్టికల్ 131 కింద సూట్ ద్వారా తప్ప కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదాలను పరిష్కరించడానికి సుప్రీంకోర్టు ఇతర అధికారాలను ఉపయోగించడాన్ని రాజ్యాంగం నిషేధిస్తుందా అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నలపై సుప్రీంకోర్టు తమ అభిప్రాయాలను తెలియజేయాలని రాష్ట్రపతి అడిగారు. ఈ అంశంపై నూతనంగా సీజేఐగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ గవాయ్ త్వరలోనే రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇది దీనికి సంబంధించినటువంటి న్యూస్. ఏదేమైనా సరే నిన్న ప్రమాణ స్వీకారం అయిపోయింది. ఈ రోజు ప్రశ్నల పరంపర జరుగుతూ ఉంది. ఈ ప్రశ్నలు అనేటువంటి అయితే మరి రాష్ట్రపతి గారికి అయితే అధికారాలు ఎలా ఉన్నాయి అనేటువంటి న్యాయ సలహా అనేటువంటిది అడగటం అనేది మంచిదే. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి మొత్తం కూడా మరి నిన్న ప్రమాణ స్వీకారం చేసినటువంటి గవాయ్ గారు పూర్తి తరహాలో మరి ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని మరి వివరణ ఇస్తారు అనేటువంటిది అయితే ఉంది ఇక్కడ. ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి న్యూస్. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో చాలా ఇంపార్టెంట్. దానికి సంబంధించి ఉండి ఎందుకు ప్రశ్నించారంటే తమిళనాడు శాసనసభ ఆమోదం తెలిపినటువంటి 10 బిల్లులను ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి ఆమోదించుకోకుండా తన వద్ద ఉంచుకోవడం సరికాదని గత నెల 8న సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. 415 పేజీల తీర్పునకు వెలువరించినటువంటి సర్వోన్నత న్యాయస్థానం రాష్ట్రాలు పంపే బిల్లును రాష్ట్రపతి గవర్నర్ గరిష్టంగా 3 నెలల్లోగా ఆమోదించడమో లేకుంటే తిప్పి పంపించడమో చేయాలనేసి తీర్పిచ్చింది. బిల్లులను వెనక్కి పంపితే ఎందుకు అలా చేశారనే కారణాలు కూడా చెప్పాలనేసి పేర్కొన్నది. గవర్నర్లు బిల్లులపై జాప్యం చేస్తుంటే సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చనేసి రాష్ట్రాలకు స్పష్టం చేసింది. గవర్నర్ల నిష్క్రియాపరత్వం న్యాయ సమీక్ష పరిధిలోనికి వస్తుందని తెలిపింది. రాజ్యాంగ అధికరణం 142 ద్వారా ఎటువంటి సంపూర్ణ అధికారం సుప్రీంకోర్టుకు ఉందనేసి వెల్లడించింది. ఈ నేపథ్యంలో 14 ప్రశ్నలను రాష్ట్రపతి సంధించారు. మొత్తానికి అయితే బిల్లు కాకముందే అసలు సుప్రీంకోర్టుకి వెళ్ళేటువంటి అధికారం ఉందా లేదనేటువంటి స్పందించడానికి ప్రధానమైనటువంటి ప్రశ్న కారణం ఇదే అనమాట. మొత్తానికైతే రాష్ట్రపతికి సుప్రీంకోర్టు అదేవిధంగా గవర్నర్ కు మధ్య ఉన్నటువంటి ఈ యొక్క అధికార విభజన ఎలా ఉంటుంది అనేటువంటిది అయితే రేపటి రోజున వెలువరించవచ్చు లేదా కొద్ది రోజులలో అయితే తెలియవచ్చు. మొత్తానికైతే తమిళనాడులో ఉన్నటువంటి ఇష్యూ ప్రస్తుతానికైతే రాష్ట్రపతి గవర్నర్ అనేటువంటి దేశంలో ఉన్న ప్రధానమైనటువంటి ఆ యొక్క అత్యున్నతమైనటువంటి పదవుల మీద చాలా వరకు అయితే ప్రభావం పడటం జరిగింది. వాటికి సంబంధించి అయితే ఇలా మొత్తం ఇది జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి విషయాలు.